వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేవర మేనియా కనిపిస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన తారాగణంగా రూపొందినటువంటి ఈ సినిమాని కొరటాల శివ రూపుదిద్దిన విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకట్టుకుంటుందని మొదటి రోజు ఆ సినిమా చూసినప్పుడు అందరికీ అర్థమైంది. దానికి తగ్గట్లుగానే సో రికార్డు స్థాయిలో అంటే RRR తర్వాత ఒక సోలో హీరో సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ రావటం అనేది సో అంటే టాప్ రేంజ్లో వచ్చాయి. సో ఇది ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా చాలా సంతోషపరుస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ సినిమా సంబంధించినటువంటి ప్రధాన ఆకర్షణలో ఒకటిగా యాక్షన్ సీక్వెన్స్ల గురించి చెప్పుకుంటున్నారు. అందులో దేవర ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి కానివ్వండి, అంటే వాటర్లో వచ్చే సీన్లు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, అలాగే క్లైమాక్స్ మొత్తం కూడా వరద క్యారెక్టర్ సంబంధించినటువంటి ఆ క్లైమాక్స్ అంతా కూడా దాన్ని డిజైన్ చేసి దాన్ని కొరియోగ్రాఫ్ చేసింది కింగ్ సాలమన్ మాస్టర్. సో ఇప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తోటి RRR మూవీ చేశారు. అలాగే ఆ సినిమాకి అంతకుముందు బాహుబలి 2కు కూడా ఆయన బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. దేవర ఎక్స్పీరియన్స్ గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి యజ్ఞమూర్తి గారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దేవరకు సంబంధించి దేవర చాలా పెద్ద విజయం సాధించిందని చెప్పి అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి రిపోర్టులు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం పెద్ద సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. చెప్పాలంటే ఇది 3వ సినిమా. సో అందులో మొదట గుంటూరు కారం అని సంక్రాంతికి వచ్చింది. తర్వాత పోయిన నెలలో ఒక 40-50 రోజుల క్రితం కల్కి అనే సినిమా వచ్చింది. 2వ సినిమా. పెద్ద సినిమాలు. ఇది 3వ సినిమా. సో అందరూ కూడా ఆకలిగా ఎదురు చూస్తూ ఉన్నారు పెద్ద సినిమాల కోసం. సో ఇప్పుడు దేవరతోటి అంటే 3 ఏళ్ల గ్యాప్ తోటి జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు వచ్చారు. సో అందులో ఈ దేవరకు సంబంధించినటువంటి హైలైట్స్లో సో మీరు కంపోజ్ చేసిన, అలాగే పీటర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకుంటున్నారు. సో దేవరకు సంబంధించి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో సో ఏమనిపిస్తుంది మీకు? యా, ఐ ఫీల్ గ్రేట్ సార్. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సక్సెస్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హోల్ క్రెడిట్ గోస్ టు తారక్ సార్. ఓకే. ఆయన హావభావాలు కానీ. సో మీరు సినిమా చూశారు? సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఏమనిపించింది మీకు చూడంగానే? నో వర్డ్స్, మాటలు లేవండి. తారక్ గారిని అలా చూస్తుండిపోవాలి అనిపించింది. అంటే ఒక యాజ్ అన్ ఆడియన్గా చూసా. ఆయన కళ్ళల్లో కావచ్చు, బాడీలో కావచ్చు, నడకలో కావచ్చు, ఆయన వే ఆఫ్ అసలు ఆ యాక్టింగ్ అని ఆయన గురించి వివరించలేము సార్. పైగా తండ్రి కొడుకులుగా అటు దేవర ఇటు వరద. సో ఆ వేరియేషన్ ఆయన చూపించిన విధానం ఏదైతే ఉందో సో 2 డిఫరెంట్. సో లుక్స్ పరంగా డిఫరెంట్గా కనిపిస్తాడు. సో ఎక్స్ప్రెషన్స్ పరంగా కూడా అంటే ఇతనేమో చాలా ధైర్యస్తుడిలాగా, ఇతను ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా పిరికివాడిలాగా భయస్తుడిలాగా కనిపిస్తాడు. సో అలా ఆ వేరియేషన్ ఆయన ప్రదర్శించిన విధానం గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అది దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శివ గారు, కొరటాల శివ గారు. ద వే ఈజ్ టెల్లింగ్ ద స్టోరీ ఈజ్ ఇమేజిన్. బట్ దాన్ని పండించాడు మన తారక్ సార్. అదే అంటే అందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట, సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు అని. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమాని తన ఒక్కడే మోసాడు అన్నట్టుగా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉందని చెప్పి అంటే స్క్రీన్ మీద ఆయన. సో తెర వెనక హీరోలు చాలామంది ఉంటారు. సో అందులో మీరు కూడా ఒకరు. సార్ అబ్సల్యూట్లీ రైట్. ప్రతి ఫ్రేమ్లో తారక్ సార్ హీరో. అదే అంతే. అంటే ఎంటైర్ మూవీని తన షోల్డర్స్ మీద ఆయన తీసుకెళ్ళాడు అనే పేరు. సీ దట్ సినిమా చూడండి, ఏ క్యారెక్టర్ అయినా తారక్ గారి క్యారెక్టర్ ముందు నిలబడలేదు. అదే ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ కూడా. ఈవెన్ దో ఎవరైనా సరే, సైఫ్ గారు కావచ్చు, తర్వాత మన ప్రకాష్ రాజ్ గారు కావచ్చు,
అంటే ప్రకాష్ రాజ్ గారి అంటే సింగప్ అని ఒక Character గ్రేట్ ఆర్టిస్ట్ నో. అవును. అయినప్పటికి కూడా ఏ క్యారెక్టర్ అయినా సరే తారక్ సార్ ఆయన ఆయన క్యారెక్టర్ ముందు నిలబడటం నాకైతే అలా అనిపించలే. అదే వెరీ 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 ఎమోషనల్ సీన్స్ కానీ, తర్వాత ఆయన హావభావాలు కానీ, ఎక్కడ అంటే ఒక విలేజర్తో మాట్లాడినా డిఫరెంట్ హావభావాలు పలికించాడు. అదే అంటే త్రూ అవుట్ ఒకే రకమైన ఆహార్యం అయింది, ఏది దేవరగా. సో అదే లుంగి బ్లాక్, టోటల్ బ్లాక్ అండ్ కింద నుంచి పైదాకా యాక్ట్ వెరీ గుడ్ సార్, లుక్ ఈజ్ వెరీ గుడ్. బట్ మీరు అనుకున్న లుంగి అది కనిపిస్తుంది కానీ, బట్ మీరు క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న క్యారెక్టర్స్ మధ్య మధ్యలో మీరు చూడండి. అవును. ఆయన నడిచే నడకలో కూడా ఆయన కొంచెం రాజసం ఉట్టిపడేటట్టు గంభీరత్వం, అంటే ఇప్పుడు దాకా ఆ టైప్ ఆఫ్ రోలు పెద్ద ఆయన చిన్న టపోరి టైప్ క్యారెక్టర్ కదా. అదే అంటే పెద్ద ఆయన అంటే మీన్స్ పెద్ద ఓకే, అలా చెప్తున్నారా? ఓకే, పెద్ద ఎన్టీఆర్ గారే, అది వేరు కదా అసలు. అది సింహం అండి. ఆయన తర్వాత చిన్న ఎన్టీఆర్ గారు అండి. ఓకే, అసలు నిజంగా ఈ దేవరా అంటే తాతకు తగ్గ మనవడు అనే పేరు ఆయన నిలబెట్టుకుంటున్నారు అన్నారు. చెప్పేంత చూడడం కదా సార్, చెప్పే అర్హత కూడా మనకి లేదు. కానీ త్రూఅవుట్ హోల్ ఇండస్ట్రీ మీరు జనం మధ్య చూశారు కదా, జనం యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా? నేను నైట్ షో చూసానండి, సెకండ్ షో. ఓకే, చూద్దాం అసలు అందరూ ఇళ్ళు అయ్యి వేస్తారు. ఎక్కడ, ఏ థియేటర్లో చూశారు? ఐమాక్స్లో చూసాను, ప్రసాద్ ఐమాక్స్లో. ఓకే. సో ఫస్ట్ స్టార్టింగ్లో అదే మన టైటిల్స్ పడేటప్పుడు మాత్రం 2-3 కేకలు పడ్డాయి. తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా ఒక షౌట్ లేదు. ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఆయన క్యారెక్టర్ని ఆయన అందరూ అసలు సైలెంట్గా చూశారు. అసలు కేకలు వినపడలేదు నాకు అసలు. చాలా సైలెంట్గా చూశారు. ఇంటర్వ్యూలు అయిపోయింది, బయటికి వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ ఈ సొరసేపు పైకి లేస్తా చూసావా, అక్కడ పడ్డే కేకలు. తర్వాత మళ్ళీ కథ చూస్తూనే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఓకే. సో సినిమాలో యాక్చువల్గా ఎక్కువ యాక్షన్ బ్లాక్లు బాగానే ఎక్కువగానే ఉన్నాయి. సినిమా యాక్చువల్గా ఇది యాక్షన్ ఫిల్మే. ఇందులో మీరు పీటర్ మాస్టర్ చేశారు కదా, ఈ సినిమా పని చేశారు కదా, మీకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లు ఏమేంటి ఇందులో? అంటే నేను ఇందాక చెప్పాను యాక్చువల్గా ఓపెనింగ్ తారక్ ఓపెనింగ్ సీన్ కానీ స్విమ్ చేసుకుంటా వచ్చేది కానీ, షిప్ మీద ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కానీ, షిప్ మీద నుంచి దాన్ని దూకేస్తారు కదా. అవును, దూకేసి ఆ పడవ మీద అసలు వాళ్ళు పరిగెత్తి వాటి మీద ఎక్కుతారు చూడండి, వాటర్లో పడవల మీద నుంచి దాని మీదకి, షిప్ మీదకి. అది ఎట్లా తీశారండి అసలు? జనాలందరూ చాలా మంది వాటి గురించి చెప్పుకుంటున్నారు. ఇట్స్ లైక్ స్టోరీ డైరెక్టర్ ఫస్ట్ టెల్స్ us అంటే ఇలా ఉండాలి. అంటే ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్ మీద చేసినాయా? అదే గ్రీన్ అంటే బ్లూ మ్యాట్. గ్రీన్ బ్లూ అనేది బ్యాక్గ్రౌండ్ సార్. మనకి ఇంట్రాక్షన్ ఏదైతే షిప్ ఉందో, పెద్ద షిప్ అది సెట్ వేశారు. ఓకే, పెద్ద బిగ్ షిప్, ఆ షిప్ మీద జరిగిన స్టోరీ ఇది. అదే ఆ షిప్ మీద షూట్ చేసింది జరిగింది. ఓకే, కానీ మీరు అది తర్వాత ఇదే అంతేగా క్లైమాక్స్ అంటే వాటర్కి సంబంధించి అండర్ వాటర్ కానీ ఆన్ వాటర్ కానీ హోల్ థింగ్ మొత్తం మీరు చేసింది. ఓకే. సో ఎట్లా సొరచేపని ఇప్పుడు అదంతా సొరచేప అంతా సీజీ వర్క్ అని అందరికీ తెలుసు, కానీ మీరు ఆ మ్యాచ్ చేసిన విధానం అంటే వాటర్లో నుంచి సొరచేపను పట్టుకొని ఆ జూనియర్ ఎన్టీఆర్ వరద క్యారెక్టర్ అట్లా లేవటం అనేది చాలామంది అది దేవరాన్ని అనుకుంటూ ఉంటారు వాళ్ళ అక్కడ క్యారెక్టర్లు అన్నీ కూడా. సో అది ఎలా మ్యాచ్ చేయగలిగారు అసలు? అది అంటే మీకు అంత ఆ విజనరీ అనేది మీకు కూడా ఉంటుందా? ఇక్కడ సీజీ వర్క్ ఇలా వస్తుంది, ఇక్కడ సొరచేప. డెఫినెట్లీ సార్. ఈ సొరచేప అనేది ఏంటి అసలు యాక్చువల్గా మీకు అక్కడ చూస్తే దాని అంటే ఆ సొరచేప ప్లేస్లో సేమ్ సొరచేప లాగా ఒక డమ్మీ సొరచేప తయారు చేస్తాం. దాన్ని వాటర్లో పెట్టి ఇంట్రాక్షన్గా సొరచేప కమ్ సార్ తారక్ సార్ ఇద్దరు కూడా వాటర్ నుంచి జంప్ చేసి ట్రావెల్ అయ్యి 20 feet ట్రావెల్ అయ్యి కింద పడతారు. అదే అంత ఎత్తుకి మళ్ళీ పడతారు. సో సొరచేప అనేది రీప్లేస్ చేస్తారు. అదే ఎన్సీజీఐ సీజీ తోటి దాన్ని మీరు ఏదైతే పెట్టారో ఆబ్జెక్ట్ దాన్ని తీసేసి ఇది పెడతారు. అవును, బట్ ద తారక్ సార్ క్యారెక్టర్ ఇస్ రియల్. ఈ క్లైమాక్స్ వరకు చేయడానికి అంటే
మీ గురించి కూడా ఆయన తన ఇంటర్వ్యూలో నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సాల్మన్ మాస్టర్ సో ప్రత్యేకంగా మీరు చేసినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ నుంచి సూపర్ అని. సో ఎన్ని రోజులు పట్టింది నిజంగా? ఆయన ఏదో మొత్తం 90 రోజులు అన్నట్టు ఏదో చెప్పారు యాక్చువల్గా. ఎస్ సార్, 90 రోజులు పట్టింది. బట్ రిహార్సల్, వితౌట్ రిహార్సల్ 90 రోజులు. దానికి ముందు మన ప్లానింగ్, రిహార్సల్, ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది కదా సార్, ఆ ప్రీ ప్రొడక్షన్, ఆ తర్వాత రిహార్సల్. అదే. సో మీరు ఎక్కువగా కూడా సెట్స్ మీదకి వెళ్ళక ముందు రిహార్సల్స్కి చాలా టైం తీసుకుంటారు. సో ఈ పర్ఫెక్ట్గా వస్తున్నాయి లేదా స్టోరీ చూసుకొని ఆ తర్వాత వెళ్తారు. కానీ అందరు మాస్టర్లు ఇలాగే చేస్తారా? రిహార్సల్స్కి ఇంత టైం పెడతారా? ఆల్మోస్ట్ ఆల్ అంతే. అందరూ అంతే. ఓకే. సో అంటే మళ్ళీ షూట్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎందుకంటే ఇది ఎక్కువ అంతా వాటర్లో కాబట్టి, వాటర్ పైనే కాబట్టి, సో దీన్ని మరింత ఎక్కువ కాషియస్గా ఉండాలి కదా. సో మీరు ఎంతవరకు ఈ సేఫ్టీ మెజర్స్ అని ఎలా తీసుకున్నారు అసలు? సేఫ్టీ మీన్స్ ఫస్ట్ మనం తారక్ సార్ నన్ను పిలిపించాడు షూటింగ్ ఆన్ లొకేషన్కి. పిలిపించి, మాస్టర్ ఇది వాటర్ సీక్వెన్స్ మనం RRRలో చేసాం కదా. సో RRRలో కూడా RRRలో 20 feet డెప్త్ వెళ్ళి రన్ చేయాలి. అవును. సో తారక్ సార్ రియల్గా రన్ చేసాడు దాంట్లో ఇద్దరు, రామ్ చరణ్ కూడా ఇద్దరు. సో అప్పుడు మాకు ఆ వాటర్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి, సో దాన్ని బట్టి అనుకుంటున్నా, నాకు తెలియదు. సార్ హీరో గారు పిలిపించారు, వాటర్ ఎపిసోడ్ చేయాలి అంటే, ఎస్ సార్ ఐ విల్ రిహార్సల్ ఇట్ అని చెప్పి, సార్ నీకేం కావాలో అది తీసుకో, ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్ అని చెప్పారు. ఓకే. సో ప్రొడక్షన్ మనకు కావాల్సింది మొత్తం ప్రొవైడ్ చేసింది. ఓకే. ఈ రిహార్సల్స్లో ఓన్లీ మీరు మాత్రమే ఉంటారా? ఈ హీరో కూడా ఉంటాడా? హీరోలు ఏం రారు కదా? మేము మొట్టమొదట వితౌట్ స్టెప్ ఇన్ హీరో, బిఫోర్ హ్యాండ్ వీ హ్యావ్ ఏ ప్లాన్. అసలు వాటర్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి. వాటర్ అంటే ఇన్ మీన్స్ ఇప్పుడు ఆన్ వాటర్ అనుకో ఈజీ. ఆయన ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? డైరెక్టర్ ఏమైనా ఇన్పుట్స్ ఫైట్స్కి సంబంధించి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి? నాకు అండర్ వాటర్లో ఫైట్ జరగాలి మాస్టర్. సో అండర్ వాటర్లో నాకు ఇంత ఈ ఎమోషన్ ఇలా ట్రావెల్ అవుతుంది, హీరో గారు ఎలా వస్తారు, ఓకే, క్యారెక్టర్లు ఎన్ని ఉంటాయి, ఏంటి, ఎవ్రీథింగ్ స్టోరీ narrated బై ద డైరెక్టర్ సార్. ఓకే. ఆయనే హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ రైటర్ కాబట్టి ఆయనే రైట్ చేశారు. సో దాన్ని మనం ఎగ్జిక్యూటివ్ ఎలా చేయాలి, ఓకే, పీపుల్కి అనేది మనం మెయిన్ చేసే పని. ఓకే. అంటే మీకు ఎంతవరకు ఒక ఛాలెంజింగ్గా అని తీసుకున్నారా దీన్ని, అండర్ వాటర్ అనేది? అంటే అక్కడ చేసింది వేరు, ఇది మొత్తం ఇక్కడే చేయాలి కదా మొత్తం టోటల్గా. డెఫినెట్లీ సార్. తారక్ సార్ పిలిచినప్పుడే, తారక్ సార్ పిలిచారంటేనే ఇక అది ఇట్స్ అవర్ జాబ్. ఓకే. ఆయనతో ఫస్ట్ టైం చేసింది అయితే RRR కదా, అంతకుముందు చేయలేదు కదా? ఫస్ట్ RRRలో వీ హ్యావ్ ఏ మోర్ ఇంటరాక్షన్స్ విత్ హిమ్. ఓకే. సో ఆయన అంటే ఒక పెద్ద స్టార్ అనే అట్లా ఉంటారా? ఎలా ఉంటారు కదా మీతోటి? ఎలా ఉంటారు? లైక్ ఎ ఫ్యామిలీ అంతే. చాలా చాలా హార్ట్ఫుల్గా సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తారా? అది అట్లా అదే చాలా హానరబుల్ అండ్ ఈజ్ వెరీ కైండ్ అండ్ హార్టెడ్. ఓకే. సో ఆయన అంటే ఈ సీన్లు మీతో కలిసి ఆయన చేసేటప్పుడు ఆయన కూడా కొన్ని ఏమైనా ఆలోచనలు పంచుకుంటారా, ఎలా ఉంటే బాగుంటుందని? లేకపోతే మొత్తం అదే హీరో అండ్ డైరెక్టర్ అండ్ మీ ఫస్ట్ హోల్ థింగ్ వెన్ వీఆర్ రిహార్సల్ బిఫోర్ స్టెపింగ్ ఇన్ టు ద సీక్వెన్స్, మనం రిహార్సల్ చేసినప్పుడు డెఫినెట్లీ డైరెక్టర్ గారికి, హీరో గారికి చూపిస్తాం. చూపించినప్పుడు వాళ్ళు ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, లేదా ఇది ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేద్దాం అని బిఫోర్ షూటింగ్ రాకముందే మనం రిహార్సల్ చేస్తాం. ఆ రిహార్సల్లోనే మనం టోటల్గా క్రియేట్ చేసేస్తాం. చూసిన తర్వాత డిస్కషన్ చేసుకుని ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడు దెన్ అసలు వీ విల్ స్టార్ట్ ద రియల్ రిహార్సల్. అప్పుడు రియల్ రిహార్సల్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత షూటింగ్ వెళ్తాం. అంటే 3వ దశలో షూటింగ్. ఓకే. అది అయితే మామూలుగా మిగతా వాటికి గ్రౌండ్ మీద చేసే యాక్షన్ సీక్వెన్స్లకి దాంతో పోల్చుకుంటే దీనికి మోర్ టైం అవసరం అవుతుందా? వాటర్ సీక్వెన్స్లకి మోర్ టైం ఏంటి సార్? మరి లోపలికి వెళ్ళి బ్రీత్ హోల్డ్ చేసి స్విమ్ చేయాలంటే ఇట్స్ టూ కాంప్లికేటెడ్. ఓకే.
సో కానీ అంతసేపు అన్ని రోజుల పాటు వాళ్ళు వాటర్లో ఉండి చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు రావా? చాలామందికి ఇది వాటర్ తగిలి అంటే పడిసిం పట్టేస్తుంది, రకరకాలు ఉంటాయి. సో దట్స్ వాట్ ఐ ఆస్క్ హీరో సార్ ఐ వాంట్ రిహార్సల్. హీరో గారు అన్నారు సరే ఓకే మీకు వాటర్ పెద్ద ట్యాంక్ ఒకటి కట్టించారు 20 feet or 30 feet, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అల్యూమినియం ఫ్యాక్టరీ కాదు ఇక్కడ తయారు స్టూడియో అవునా, అక్కడ కట్టించారు. సో దాంట్లో మేము రిహార్సల్ చేసాం. మనం 10 feet లోన్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఈ 2 చెవులు బ్లాంక్ అయిపోతాయి, అంతే పని చేయక ఏం వినిపించదు. కొంతమంది మన స్టంట్ మ్యాన్స్కి అయితే బ్లడ్ వచ్చేసింది రిహార్సల్ చేసేటప్పుడు, అంటే ఇంకేం ఉండదు. సో బయటకు వచ్చిన తర్వాత బ్లడ్ వస్తుంది అనమాట. తర్వాత ఆలోచించి ఒక టెక్నిక్ ఏంటబ్బా అంటే బాగా లోతుకి వెళ్ళాలి అంటే మనం లోనికి వెళ్ళిన తర్వాత అలా నోస్ని హోల్డ్ చేసి, అంటే వీళ్ళకి అంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్లో వాటర్లో ఉండి చేయటం, ఎందుకంటే మళ్ళీ ఆక్సిజన్ అనేది ఉండదు కదా వాటర్లో. వాస్తవంగా ఈ ఎక్కువ అండర్ వాటర్ షాట్స్ ఇదే ఫిల్మ్లోనండి, ఇంత గతంలో ఏ ఫిల్మ్లో ఎక్కువ చేయలేదు, చిన్న షాట్లు చేశారు కానీ ఏ సినిమాలో కూడా లేవు కదా మనకి. ఇట్లా ఏదో హాలీవుడ్ సినిమాలో చూడటమే తప్ప మనం. అందుకని 10 days 15 days మొత్తం ఓన్లీ వాటర్లో స్టంట్ మ్యాన్తో స్విమ్. ఓకే, వాళ్ళు ప్రిపేర్ చేయించారు ముందు వాళ్ళని ప్రిపేర్ చేయించాను. బ్రీతింగ్ లాక్, తర్వాత ఈ ఇయర్స్లో నుంచి బ్లడ్ వస్తుంది కదా, అది రాకుండా ఏం చేస్తామంటే చిన్న టెక్నిక్, లోపలికి వెళ్ళినప్పుడు మనం ఇలా హోల్డ్ చేసి బ్రీత్ని అని మనం పుష్ చేస్తే చెవులు 2 ఓపెన్ అవుతాయి. ఇది ఎలా తెలుసు మీకు? ఈ టెక్నిక్ మీకు ఎలా తెలిసింది? బై గాడ్ గ్రేస్, అదే గ్రాడ్యువల్గా నేచురల్గా తెలిసింది. ఓకే, సో మీరు ఉండగలుగుతారు అట్లా? నేను అసలు వాటర్లోకి వెళ్ళాను, వాటర్లోకి వెళ్ళి వాటర్కి వాటర్లో మనం రోపులు కేబుల్స్ వేసాం, కేబుల్స్ వేసి కెమెరా తీసుకుని గ్రౌండ్లో రోప్ పట్టుకుని మనం ఇలా బాయ్స్ ఇలా స్విమ్ చేసి వస్తూ ఉండే, ఆ కెమెరా తీసుకుని మనం బాయ్స్ ఎంత స్విమ్ చేస్తుంటే మనం కూడా వెళ్ళాలి కెమెరా. సో నేను ఇలా తల క్రిందికి ఇలా పనుకునేవాడిని, తల కింద పడుకుని కెమెరా ఇలా పట్టుకునేవాడిని, రోపులు స్పీడ్గా వస్తున్నాను, మీరే పట్టుకునేవాళ్ళ? కెమెరా నేనే ఆపరేట్ చేస్తాను, అంటే రిహార్సల్ అప్పుడు. అదే రిహార్సల్కి అంటే మనం షూట్ చేసి డైరెక్టర్ చూపించాలి కదా. సో అది మొత్తం నేను ముందుగానే ప్రిపేర్ చేశాను, వితౌట్ స్కోబా, మాస్క్ లేకుండా. మాకు 8 days ఫస్ట్. ఎంతసేపు అలా ఉండగలుగుతారు మీరు మామూలుగా వాటర్లో? 1.5 minutes. అవునా? 1.5 near by 2 minutes. ఓకే, 2 minutesలో హోల్డ్ చేసి నాతో పాటు నా బాయ్స్ బ్రీత్ అంతా హోల్డ్ చేయగలుగుతారు. అంటే చిన్నతనం నుంచి మీరు సముద్రంలో ఈదుతూ ఇవన్నీ చేసిన పనికొచ్చాయి అన్నీ? ఇదేవాళ్ళ వెళ్ళేవాళ్ళ సముద్రంలో వాటర్లో ఇదేసి ఎదుగుండా పడవలు ఎక్కటం అవి ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి. ఓకే, ఇలా ఉపయోగపడుతుంది. సో తారక్ గురించి అంటే ఈ యాక్షన్ సీక్వెన్స్లో సో అంటే ఎక్కువ ఆయనే కాబట్టి ఇన్వాల్వ్ అయ్యేది, ఏం చెప్తారు ఆయన ఆ యాక్షన్ సీక్వెన్స్లో ఆయన పడిన కష్టం ఎలాంటిదంటే ఏం చెప్తారు? అది అమేజింగ్ అండి తారక్ సార్ అసలు. అయితే తారక్ సార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే షార్ట్ ఒక్కసారి చూసాడండి, ఈ గివ్స్ ఏ వెరీ గ్రాస్ప్ చేసేస్తారు దాన్ని. అసలు మనం రిహార్సల్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు, ఇమీడియట్లీ చూస్తాడు, చూసి పుట్ ఆన్ అవేర్నెస్ అంటాడు. ఓకే, అంతే. అంటే సెకండ్ ఫేజ్లో మీరు చేసే రిహార్సల్స్ ఏమంటే అవి చూస్తాడు ఇమీడియట్గా. అసలు ఇలా చూసాడండి సార్, టక్కన గ్రాప్ చేసేస్తాడు. ఓకే, మనం ఆ షార్క్ జంప్ చేసేటప్పుడు అది వాస్తవంగా ఇది ఒక స్విమ్మింగ్ పూల్ వచ్చి మనకి చాలా లాంగ్ ఉంది, ఎక్కడో స్విమ్ చేసుకుంటూ వచ్చి ఒక సెంటర్ పాయింట్లో పైకి లేసి ట్రావెల్ అవుతూ ఒక 20 feet నీళ్ళలో వెళ్ళాలి. పెద్ద ఇప్పుడు అది పెద్ద స్విమ్మింగ్ పూల్ పెద్దది. అంత పెద్దది ఎక్కడ దొరికింది మీకు? ఆల్రెడీ సెట్ వేయించారు సార్. సెట్లో వేయించారు. ఓకే, ఎంత మెజర్మెంట్స్ ఎంత ఉండేవాడు? చాలా హ్యూజ్ అండి, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో మెజర్మెంట్స్. ఓకే, తెలియదు కానీ చాలా పెద్దది. ఓకే, సో మేము రోప్ మీద చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా ఒక 25 గజాలు ఉంటుందా పొడవు? అట్లా ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఉంటుంది. అది ఎంతో కానీ చాలా హ్యూజ్. చాలా వాటర్ కూడా అవసరమై ఉంటాయి కదా డైలీ. వాటర్ కూడా చాలా మినరల్ వాటర్. చాలా ఖర్చు పెట్టారు. ఇన్నర్ వాటర్ కనిపించాలంటే
మనం చేసే ఫైట్స్ అంతా క్లియర్ కనిపించాలి అంటే అది ఉండాలి. ప్యూరిఫై వాటర్ కావాలి కదా. ఓకే. సో అది అందుకోసం మళ్ళీ ఆ వాటరే. ఓకే. చాలా ఎక్స్పెన్సివ్. సో మేము వాటర్లో ఇలా స్విమ్ చేస్తూ వస్తూ లేసి ఒక 20 feet డ్రాప్ చేయడం చూసాడు. చూసి పుట్ ఆన్ అవర్నెస్, ఐ డూ దిస్. రోప్స్ ఎక్కువ యూజ్ చేశారా వాటికి? రోప్స్ అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని. తారక్ సార్ ఆల్సో హీ కెన్ బ్రీత్ 2 minutes, ఐ థింక్ సో. ఓకే. బ్రీత్ పెడతాడు వాటర్ ఆపగలడు తారక్ సార్. ఆయన మంచి స్విమ్మరా? స్విమ్మర్, బాగా స్విమ్ చేస్తాడు. ఓకే. ట్రిపుల్ లో చేసాడు, మళ్ళీ దీంట్లో ఎక్కువ సేపు చేసాడు. దీంతో మరింత మోర్ టైం వాటర్లో ఉన్నారు. అంటే మీ ఎక్కడ కూడా ఇబ్బందులు ఏం పడలేదు అసలు ఈ షూట్లో? అసలు మీరు ఆన్ సెట్స్ ఇబ్బందులు అంటే సార్ అదే ఇబ్బంది పడకుండా ఉండాలని ముందుగానే వాటర్లోకి వెళ్ళాం. నేను నా స్టెంట్మెన్స్ 15 member టీమ్స్ ఉన్నారు. దే డిడ్ హార్డ్ వర్క్. వారు నన్ను నమ్మి వాటర్లో దిగేశారు. అదే ఎలాంటి అపశృతులు లేకుండా, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా, దెబ్బలు లేకుండా అంత ప్రశాంతంగా జరిగిందని అనుకోవాలా? ఇవన్నీ కూడా షూట్లన్నీ కూడా అంటే ఒక రకంగా ఇది సాహసవంతమైనటువంటి ఫీట్లే కదా ఇవన్నీ కూడా వాటర్లో చేయటం అనేది. ఏ ఒక్కరికి చిన్న ప్రాబ్లం కూడా జరగలేదు. ఓకే. అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. సో మా యూనియన్ నుంచి అయితే మా సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్స్ పెద్దలు ఉంటారు కదా. అవును. ఫస్ట్ టైం వాటర్లోకి వెళ్తాను, టేక్ కేర్ మాస్టర్ అని చెప్పారు నాకు. అదే. సో నేనేం చేశాను అంటే ఇంకా అడిషనల్గా టేక్ కేర్ తీసుకుని వాళ్ళందరూ వాటర్లో ఫస్ట్ 1 week ట్రైన్ చేశాను. ఓన్లీ బ్రీత్ లాక్, దెన్ స్లోలీ ఫైట్ స్టార్ట్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఆ ఫైట్ సీక్వెన్స్లో ఉంటారు, యాక్షన్ సీక్వెన్స్లో, వీళ్ళందరూ కూడా ముందు రిహార్సల్స్లో మొత్తం అందరూ కూడా మొత్తం ఎంతమంది ఉంటారు వాళ్ళు? నా బాయ్స్ దగ్గర నాకు బ్యాచ్ ఉందండి. వాళ్ళే యాక్ట్ చేశారు ఇందులో? మ్యాక్సిమం 20 members ఉంటారు. ఓకే. వాళ్ళు మనల్ని నమ్మి ఏదంటే చేసేస్తారు. సో ఈరోజు మీరు చేసినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్లకి అంతగా అప్లాజ్ అనేది వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? నాకా ఒక ఫైట్ మాస్టర్ అంటే మీరు ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నింగ్ ఫైట్ మాస్టర్ ఒకటిసారి కదా 2 సార్లు తీసుకున్నారు. మీకు పెద్ద కొత్త కాదు కానీ బట్ ప్రతిసారి ఏ సినిమాకి ఆ సినిమాకి పైగా ఇప్పుడు మీరు పాన్ ఇండియా యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిపోయారు బాహుబలి నుంచి. దిస్ క్రెడిట్ కల్కి, దీనికి ముందే కల్కి. దిస్ క్రెడిట్ గోస్, ఆల్ క్రెడిట్స్ గోస్ టు రాజమౌళి సార్. అంతా హీ హాస్ లిఫ్ట్ మీ అప్. అదే ఆయన చేయించాడు. అదే దాన్ని మీరు అందుకున్నారు. దాన్ని అందుకొని దూసుకెళ్తున్నారు అంతే. అదే. సో అదే ఎలా అనిపిస్తుంది అంటే ప్రధానంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఏమన్నా ఆయన ఒక కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ, సో మీరు నాకు ఇచ్చారు ఏదైతే మీడియాలో చెప్పారో అది కాకుండా మీకు స్పాట్లో ఏమైనా మాట్లాడారా, చెప్పారా? అసలు సార్ నన్ను పిలవడమే కాంప్లిమెంట్. అంటే ఆయన మనసులో అంటే ఆయనే సజెస్ట్ చేశారా? ఎస్ జూనియర్ ఎన్టీఆర్ తారక్ సార్ లేకపోతే ఈ మూవీలో నాకు ఆ ఫైట్ లేదు. ఓకే. సారే నన్ను సజెస్ట్ చేశారు. అదే ఇది అండర్ వాటర్ సోల్మన్ అయితే బెటర్. అదే. సో ట్రిపులార్లో బాగా చేశారు. గెట్ హిమ్ అని చెప్తే ట్రిపులార్లో కూడా ఆ ఫైట్కి ఎంత మంచి పేరు వచ్చింది అసలు మీరు ఒక పిల్లాన్ని రక్షించడానికి వాళ్ళిద్దరూ కూడా హీరోలు ఇద్దరు చేత చేయించినటువంటి ఆ వాటర్ ఫీట్ ఏదైతే ఉందో. అవును, ఆయన సజెస్ట్ చేశారు. సో లేకపోతే నాకు కానీ ఆయన మనసులో నేను ఉన్నానని నాకు అప్పుడు అర్థమైంది. అంటే మేము ట్రిపులర్ కలిసి చేసాం కానీ అప్పుడు నెక్స్ట్ మూవీకి ఈ మైండ్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నాకు త్రూ తారక్ గారి నుంచి వచ్చింది ఈ అవకాశం వచ్చింది. సో ఈరోజు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాన్ని రాబట్టారు మీరు. అంటే బై గాడ్ గ్రేస్ సార్. ఏమన్నారు ఆయన అది చెప్పండి. తారక్ గారు ఏమన్నారు? తారక్ గారు కళ్ళల్లో నుంచి చూడొచ్చు సార్. ఆయన నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన హార్ట్లో అయితే మాత్రం నేను ఉన్నా. ఓకే. అంత మంచి వ్యక్తి.
కొరటాల గారు ఏమంటారు డైరెక్టర్ గారు? కొరటాల ఈజ్ ఆల్వేస్ లాఫింగ్ మీ. నన్ను చూసినప్పుడు నవ్వుతాడు. మాస్టర్ యు ఆర్ వెరీ సేఫియస్ట్ మాస్టర్. అంటే సేఫ్, అదే ఎక్కడ సేవ్ చేయాలన్నా అన్ని రకాలుగా సేవ్ చేస్తాను. నవ్వుతూ ఉంటాడు. ఈజ్ ఆల్సో గుడ్ మ్యాన్. సో ఆయన ఏమైనా అన్నారా అంటే యాక్చువల్గా ఆయన చెప్పారా ఆయన మైండ్లో ఎవరున్నారు కానీ మీతో? అసలు మనకి అంటే ఈ వాటర్ సీక్వెన్స్ ఫస్ట్ రిహార్సల్ చేసి ఎడిట్ చేసి కోటల శివ గారికి చూపించినప్పుడు హీ వాజ్ సో ఎక్సైటెడ్. తర్వాత హీరో గారు చూపించారు అనమాట. చూసిన తర్వాత ఓకే మూవ్ అని మన డైరీ వెళ్ళిపోవచ్చు, షూట్కి వెళ్ళిపోదాం అన్నారు. షూట్ స్టార్ట్ అయిన తర్వాత వన్ బై వన్ వాళ్ళు ఏమన్నారంటే కోటల శివ గారు అసలు ఈ వాటర్ సీక్వెన్స్ చూసినప్పుడు చాలా మేము సఫర్ అయ్యాం. ఈ పెద్ద పెద్ద పడవలు వెళ్ళాలి, వాటర్లో వెళ్ళాలి, అండర్ వాటర్లో మరి బ్రీత్ పట్టాలి, 1 minute బీడి ఫైట్ చేయడం అంటే సో హార్డ్. అవును, మరి ఎలా అని సఫర్ అవుతాను మాస్టర్. మీరు వచ్చేసి సిటీలో ఎలా చాలా సునాయాసంగా మాకు టెక్నిక్ చూసిన తర్వాత మేము అవే వెరీ హ్యాపీ అన్నారు. ఇంకేదైనా చేయొచ్చు మనం, ఇంకా ధైర్యం చేయొచ్చు అని వాళ్ళు కాన్ఫిడెంట్ వచ్చేసింది. సో మీ మీద ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అనమాట. అయితే అట్లా కదా, ఐ ట్రైడ్ లెవెల్ బెస్ట్. అది మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇచ్చారు. అంతే, నాకు తెలిసినంత నేను చేయగలిగాను. అదే. సో దీంతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ షాట్ ఆయన కూడా ఉంటారు కదా, వీళ్ళందరితో చేయించారు కదా మీరు అందరూ కూడా? చేయించండి. సైఫ్ అలీ ఖాన్ గురించి చెప్పాలంటే ఆయన పడ్డాడు, ఆయన కూడా కష్టపడ్డా, ఆయన కూడా పరిగెత్తాడు, అటు మీద నుంచి కంటైనర్ మీద పరిగెత్తడం ఇవన్నీ ఉంటుంది. ఎవ్రీబడి షుడ్ హార్డ్ వర్క్. అదే ఖచ్చితంగా చేయాల్సిందే. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఓకే. సో వీళ్ళందరూ అంటే మీరు ఏదైతే చేయించారో వాళ్ళు దాని తగ్గట్టుగా కష్టపడ్డారు. సో ఆ కష్టానికి ఫలితం అందరూ కూడా తెర మీద తెర వెనక ఎవరైతే కష్టపడ్డారో ఆ ఫలితం అయితే కనిపిస్తుందని అనుకోవచ్చా ఇప్పుడు మీరు చూసిన తర్వాత? మూవీనా? మీరు చూసిన తర్వాత మనం పడిన శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది అని ఆబ్వియస్లీ నేను చెప్పాల్సిందే లేదు సార్. ఆడియన్స్ ఒక తృప్తి కలిగింది మామూలుగా అయితే మీకు ఒక ఆ సంతృప్తి ఒకటి ఉంటుంది, ఆనందం ఒకటి కలుగుతుంది కదా. 100% తృప్తి. అంటే మా ఫైట్స్ కంటే కూడా మేము చేసిన యాక్షన్ కంటే కూడా మేమేదో సాహసాలు చేసాం కానీ తారక్ సార్ మాత్రం కళ్ళల్లోనూ యాక్టింగ్లోనూ సాహసం చేసేది. అదే సింగిల్ మ్యాన్ ఆర్మీ అనుకోవాలి అంతే. మూవీలో ఆయన యాక్టింగే ఈరోజు ఈ 2 రాష్ట్రాలు కావచ్చు లేకపోతే వరల్డ్ వైడ్ చూసే ఎవరైనా ఆడియన్స్ కావచ్చు, ఓన్లీ తారక్ సార్ యాక్టింగే ఈరోజు సినిమా ఆడుతుంది. ఇంకా భవిష్యత్తులో ఎన్ని రోజులు ఆడుతుందో ఆడేదైనా సరే ఓన్లీ తారక్ సార్. ఓకే. అంటే ఒక హీరోగా అతను ఒక సినిమాకి పెట్టే ఎఫర్ట్ ఎలాంటిది అని అంటారు? RRRలో చూశారు, ఈ సినిమాలో చూశారు, దేవర్లో ఆయన పెట్టే ఎఫర్ట్ అంటే చాలామంది అవసరం లేదు అంత కష్టపడాల్సి, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదంటారు. కానీ ఒక పాత్ర కోసం అందులో ఇన్వాల్వ్ అవటం కోసం సో అతను పడే తపన కానీ తాపత్రయం కానీ మీరు దగ్గరుండి చూశారు కదా. సో ఏం చెప్తారు తారక్ గురించి చెప్పమంటే? ఇక ఆయన గురించి చెప్పడానికి సార్ మన ఎక్స్పీరియన్స్ చాలా. ఎందుకు మీరు ఏం తక్కువ ఎక్స్పీరియన్స్ అయింది? ఆయన మీరు ఒకేసారి వచ్చారు ఇండస్ట్రీకి. ఆయన చిన్నప్పటి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ టైంకి మీరు కూడా వచ్చి ఉండారు ఇక్కడ. వాస్తవంగా ఆయన రూపమే ఇట్స్ గాడ్ గిఫ్ట్ సార్. అంటే బాడీలో అండ్ బ్లడ్లో హావభావాలు పలికించే ఒక దాన్ని ఏమంటారు గ్రేటెస్ట్ అంటే నేచర్ వచ్చేసింది. నేచర్గా వచ్చేసింది సార్. బ్లడ్లోనే ఉంది కదా, బ్లడ్లో ఉంది. ఆయన ఫైట్స్ అయినా, డ్యాన్స్ అయినా, తర్వాత సీన్స్ అయినా, ఏదైనా సరే అమేజింగ్, అది వర్ణించలే. అదే. సో మీరు అందరూ కూడా ఇట్లాంటి స్టార్స్ తోటి వర్క్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ ప్రాజెక్టులు ఇవి చేస్తూ ఉండటము, ఇవి మీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండటము, సో ఇదంతా కూడా అంటే చాలామందికి కింగ్ సల్మాన్కి వరుస పెట్టి ఇట్లాంటి సినిమాలు వస్తాను ఇన్ని చేస్తున్నాడు
అని కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది అసూయ కూడా పడతారేమో మాస్టర్ని చూస్తూ. అది నేచురల్ అండి, ఆ, నేచురల్. సహజమే కదా, అది కూడా సహజమే కదా. ఒక ఇంట్లో 10 మంది ఉన్నామంటే 10 మంది అన్నదమ్ములు ఐక్యంగా ఉంటారా? ఉండలేరు కదా. ఒక అన్నతో బాగుంటే ఇంకొక అన్నతో గొడవలు ఉంటాయి. అదే ఒకరితో ఒక రకంగా అయినంత మాత్రాన జరిగే జీవితం జరుగుతూ ఉంటుంది. అదే. సో మీరు యాక్చువల్గా మీరు 3 యాక్షన్ సీక్వెన్స్లు చేశారు కదా, ఇంకొక పార్ట్ ఏముంది? ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ పార్ట్ 2లో ఉంటుందా? పార్ట్ 2లో కూడా కొంత పార్ట్ చేసింది సార్, యాక్షన్ పార్ట్. ఓకే. సో అది మేబీ మీకున్న సమాచారం ప్రకారం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందండి? అది నాకు తెలియదు. అంతేనా? దానికి కూడా అంటే పార్ట్ 2కు సంబంధించి కూడా ఇంకా ఏమన్నా మీకు మీ వర్క్ ఉందా? ఏమన్నా చెప్పారా డైరెక్టర్ గారు? ఆల్రెడీ పార్ట్ 2కి పార్ట్ 1 కలిపి వర్క్ జాబ్ చేసి అయిపోయింది మొత్తం టోటల్? మొత్తం అవ్వలేదు, సమ్ పార్ట్స్. ఓకే. అంటే ఇంకా ఉండే అవకాశం ఉందా మీ వర్క్? ఇంకా అంటే పార్ట్ 2కి సంబంధించి ఇంకా వేరే యాక్షన్ సీక్వెన్స్ డైరెక్టర్ గారు ఏమన్నా మాట్లాడారా అని? వెయిట్ అండ్ సీ సార్, చూడాలి. ఇంకా ఆయన అయితే ఇంకా ఏమి చెప్పలేదా? ఇంకా లేదు సార్. ఇప్పుడు అయితే యాక్చువల్గా అయితే మీరు 3 యాక్షన్ సీక్వెన్స్ చేశారు, 2 ఇందులో ఉన్నాయి. 2 ఇందులో, ఒకటి పార్ట్ 2లో ఉంటుంది అనమాట. ఉంటుంది. ఓకే. సో అది వరద క్యారెక్టర్తో ఉంటుందా లేకపోతే దేవర క్యారెక్టర్తో ఉంటుంది? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్. ఆల్రెడీ చేశారు కదండి. అదే చేసాం కానీ ఇంకా కొత్త కొత్త న్యూ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి. మీరు నేనేం కథ అడగట్లేదు సార్ మిమ్మల్ని. ఎవరితో ఏ క్యారెక్టర్తో చేశారని అడుగుతున్నా. అంటే క్లైమాక్స్లో మనకి ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కదా, బాహుబలిలో అటు ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు కదా, దేవరా వరద పాత్రకు సంబంధించి ఏదైతే ట్విస్ట్ ఉందో అది సో అందరికి ఒక షాక్ లాగా. సో అట్లా అది మన తారక్ సార్ చెప్తాను. మొత్తానికి తారక్కే చేశారంటారు. అది అదే తారక్ సారే చెప్తాడు ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుందో ఆయనే చెప్తాడు. సో పైగా ఏంటంటే ఆయన ఒక మలయాళం తప్ప 4 భాషల్లో ఆయనే తన వాయిస్ తనే తన క్యారెక్టర్ తనే వాయిస్ ఇచ్చాడు, తెలుగే కాకుండా. తమిళ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూల్లో ఆ వాయిస్ గురించి బాగా మాట్లాడారు. అసలు అచ్చం తమిళ హీరో చెప్పినట్టే అంత చక్కగా అథెంటిక్గా చెప్పాడని. అట్లాగే బాలీవుడ్ నుంచి కూడా అక్కడే క్రిటిక్స్ కూడా ఆయన హిందీ డిక్షన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంటే అంత బాగా ఒక హిందీ హీరో చెప్పిన స్థాయిలో, స్టార్ చెప్పిన స్థాయిలోనే అంత చక్కగా హిందీ డిక్షన్ ఉంది ఆయనది అని ప్రత్యేకంగా దాని గురించి ట్వీట్లు చేశారు. దట్ ఈస్ తారక్ సార్. దట్ ఈస్ సార్, అదే కదా మరి తారక్ సార్ అంటే. ఆయన యొక్క చెప్పాలంటే టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అదొకటి మేజర్. ఆయన బలాల్లో అనేక భాషలు అనర్గళంగా మాట్లాడతారు. కన్నడ మాట్లాడతారు ఈజీగా, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు. వాయిస్లో కూడా యాక్టింగ్, వాయిస్లో కూడా యాక్టింగ్ చూడండి. రికార్డింగ్ చూడండి, అదే అవును, వాయిస్లో కూడా యాక్టింగ్. ఇట్స్ అమేజింగ్. గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ గిఫ్ట్ అంతే. సో ఇది ఈ సినిమా సంబంధించి అనిరుద్ధ్ రవిచందర్ పనితనం కూడా బాగా కనిపించింది. బీజిఎం అనేది ఎలివేషన్, మీరు చేసినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్లకి అతను ఇచ్చినటువంటి బీజిఎం కూడా కరెక్ట్ సింక్ అయ్యి అందరూ కూడా దాన్ని మెచ్చుకుంటా ఉన్నారు. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎన్హాన్స్ అవుతావు. ఆ ఎమోషనల్గా అంటే ప్రధానంగా ఆ సీన్ ఎలివేషన్స్ అనేవి బాగా చాలా బాగా చేశారు. సో అట్లా దేవర ప్రయాణం మీది జరిగింది. సో దేవర 2 అయితే ఇంకా ఏంటో తెలియదు మీకు? తెలుసు సార్. సో ఇప్పుడు రాజాసాబ్ సంబంధించి ఎంతవరకు అయింది? నెక్స్ట్ మీ మూవీ రాజాసాబ్ అనుకుంటా కదా, నెక్స్ట్ వచ్చే మూవీ? రాజాసాబ్ మళ్ళీ ఫైట్ అయిపోయింది సార్. ఇంకా ఇంకో ఫైట్ చేయాలి. ఇంకో ఫైట్ అయితే ఉందని చెప్పారు. ఒక ఫైట్ చేసేసారు ప్రభాస్ కాబట్టి మీ హీరోని. ఆయన కూడా ఆయన కూడా హోమ్ అదే, మీరు ఆయన హోము, ఆయన మీరు, లేకపోతే మీ హోమ్ ఆయన, కుటుంబ సభ్యుల్లాగా. అసలు ఇంట్లో మనిషి. అదే చార్లింగ్ కదా. వెరీ కైండెడ్ హార్ట్ సార్. ఆయన చూస్తే నిజంగా లోపల ఏం దాచుకుని. అదే మరి ఆయన చేత కూడా కష్టపెట్టిస్తుంటారు కదా మీరు. అమ్మో ఫైట్లో 100 feet 200 feet అది.
బాహుబలి 100 ఫీట్ నుంచి మళ్ళీ జంప్ చేసి మళ్ళీ 200 ఫీట్ జంప్. చేశారు. ఉన్న కొంచెం క్షత్రియ రక్తం ఉంది కదా అంటారా ఆయనలో? అసలు అలాంటి ఎప్పుడు చూపించారు సార్ అసలు. నేను అది ఇది అని చిన్న పిల్లడు వచ్చినా సరే అదే లవ్. ఓకే. ఈవెన్ పెద్ద వ్యక్తి అయినా సరే అదే ప్రేమ, దాంట్లో మార్పు లేనిదే. కల్కిలో ఆయన గురించి మాట్లాడుతూ ఈయన అర్షద్ వర్ష అని చెప్పేసి బాలీవుడ్ యాక్టర్ చేసి మీ దగ్గరకు వచ్చి ఉంటుంది కదా, ఒక జోకర్ లాగా కనిపించాడు అని చెప్పేసి, అది చూసినప్పుడు బాధ అనిపించిందా? అంటే బాధ ఏం కాదు సార్. సపోజ్ టు బి మీరు నాకంటే అన్నిట్లో ముందుకు వెళ్తుంటే నాకేమనిపిస్తుంది, ఈగోగా ఉంటా ఫీల్ అవుతాను కదా. ఈర్ష్య ఈగోని అలా చూపిస్తున్నారు అంతే. అంతేనా? కాకపోతే మళ్ళీ ఆయన ఇందాక అంటే నిన్న అనుకుంటా మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో వచ్చి నేను ప్రభాస్ నేను మాట్లాడలేదు, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాను, ఆ క్యారెక్టర్ని అలా తక్కువగా చూపించారు ప్రభాస్ని. ప్రభాస్ గొప్ప నటుడు అండి, అద్భుతమైన నటుడు. నేను ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు, ప్రభాస్ లాంటి నటుడి చేత అలాంటి క్యారెక్టర్ కాదు చేయించాల్సి ఉంది, ఇంకా గొప్పగా చేయించాలి ఆ ఉద్దేశంతో అన్నాను. కానీ ప్రభాస్ అంటే నాకు చాలా అభిమానం నేను అని నిన్ననే అన్నాడు ఆయన. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ అంత గొడవ అంతా జరిగింది, ఇండియా అంతా అతన్ని స్క్రోలింగ్ చేస్తున్నారు కదా, ట్రోలింగ్ అండ్ స్క్రోల్ చేస్తున్నారు. సో అది చూసి భయపడిపోయి ప్రభాస్ సార్ ఈజ్ ఇండియన్ నెంబర్ 1 హీరో ఇప్పుడు నవే డేస్. మన ఇండియన్ గ్రేటెస్ట్ నెంబర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఏకైక. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఆల్రెడీ వరల్డ్ చెబుతుంది. బయట ప్రపంచంలో ప్రజలే ప్రభాస్ వచ్చారంటే ఇండియన్ హీరో అంటారు. అంటే మన బాలీవుడ్ ని కూడా దాటి వెళ్ళిపోయాడు. ఆయన గురించి మరి ఇగోగా ఫీల్ అయ్యాక ఎలా అవుతారు సార్? బాలీవుడ్ అంతా ఇగో తప్ప ఇంకేం ఫీల్ అవుతారు? అరే మాకంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అంతే సార్. అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తప్ప వాళ్ళు ఏం చేయలేరు. అదే వాళ్ళ చేతిలో కూడా ఇప్పుడు ఏం లేదు, దాడిపోయి ఇంకేం ఆపాలన్నా ఆపలేరు ఆయన, అసలు ఆపలేరు. ఆల్రెడీ రీచ్ అయిపోయాడు సార్ ఆయన. అంటే ఆయన ఫ్లాప్ సినిమా అనుకున్నది కూడా 200 కోట్ల పైనే వసూలు చేస్తుందంటే అదే ఆయన యొక్క అంటే ఏ స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు వాస్తవంగా ప్రభాస్ సార్ బయటికి ప్రభాస్, లోపల ది గ్రేట్ ప్రభాస్. ఓకే. అంత మంచి హృదయం అన్న, వెరీ కైండెడ్ హార్ట్. అదే చాలా నన్ను చాలా బాగా లవ్ చేస్తాడు ఆయన, నాకు చాలా ఇష్టం. రాజాసాబ్ కాకుండా వేరే ఏమైనా ఉండి ఆయనతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకా తెలియదు సార్, ఇంకా అదే తెలీదు. రాజాసాబ్లో ఆల్రెడీ ఒక ఫైట్ అయిపోయింది. అదే ఆల్రెడీ హనురావు డైరెక్టర్తో అనురాగపుడితో కూడా సినిమా స్టార్ట్ చేసినట్టున్నాడు కదా, అది మనకి ఇంకా తెలియదు సార్. తెలియదు. మళ్ళీ ఇంకా ఈయనతో ఉంది, స్పిరిట్ అని ఉంది, అవి కూడా తెలియదు. సలార్ 2 ఉంది. సో ప్రస్తుతానికి అయితే రాజాసాబ్. ఓకే. సో ఇమ్మీడియట్ అయితే అది. ఇంకేమన్నా ప్రాజెక్టులు మీ వచ్చే ప్రాజెక్టులు ఏముండే ఇంకా రాజాసాబ్ కాకుండా? చాలా ఉన్నాయి సార్. ఏంటి? ప్రస్తుతానికి మా గురువు గారు ఉన్నారు కదా రాజమౌళి సార్, ఎస్ఎస్ఎంబి రాబోతున్నారు, రిలీజ్కి దగ్గరగా అవుతున్నాయి. ఏమన్నా దగ్గర ఏం లేదు సార్. ఇప్పుడు మనం రాజాసాబ్ ఒక ఫైట్ చేసామన్నారు కదా, ఇప్పుడు కొత్తగా మీరు చేస్తున్నది కాకుండా ఆల్రెడీ చేసిన ఏమైనా ఉండే రిలీజ్కి? ఇంకేం లేదు సార్. ఇంకేం లేవు. ఎక్కడ సార్ ఒక్కొక్క ఫైట్ ఇన్ని రోజులు పడతా ఉంది. అదే మీ ప్రాణం అంతా ఇచ్చేస్తుంటారు అనుకుంటా దానికి. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏంటి ఎంతవరకు వచ్చింది మీ రిహార్సల్స్ రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి? ఓన్లీ ఫస్ట్ మొదటి దశ జరుగుతుంది, మొదటి దశ ప్రివ్యూ జరుగుతుంది సార్. ఓకే. చాలా రోజుల నుంచి చేస్తున్నట్టున్నారు కదా దానికి? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 50-55 డేస్ నుంచి ఈ మొదటి దశ రిహార్సల్స్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. సో ఇప్పటికే ఆయన లుక్ ఇది అని చెప్పి ఒకటి బయటకు వచ్చింది, గడ్డం పెంచేసి అసలు కొత్త ఎప్పుడు చూడను మహేష్ కనిపిస్తున్నాడు, జుట్టు అంతా పెంచేశాడు, గడ్డం కూడా ఇక్కడ దాకా వచ్చేసింది. కాకపోతే ఈ లోపల ఆయన ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, అది సినిమాలో ఉండే లుక్ కాదు, అది డిఫరెంట్ లుక్స్ ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటున్నాడు అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్ కదా సార్. అయితే రాజమౌళి అయితే ఆ లుక్ ఎందుకు బయట పెడతారు? మామూలుగా అయితే ఒకసారి ఆయన ఎరీనాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక బయటకి ఏం చూపించరు ఆయన. అదేం లేదు సార్,
బట్ మనకు తెలియదు అదే మొన్న రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వచ్చింది కదా ఆయన. సో ఆయన చూసి అది పెద్ద వైరల్ అయిపోయింది కదా ఆ లుక్ అసలు. మహేష్ గారు జీసస్ క్రైస్ట్ లా ఉన్నాడు అని ట్రోల్స్ పెట్టారు. మరి జీసస్ క్రైస్ట్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హ్యూమన్ ఇన్ ద వరల్డ్. మరి ఆయనతో సమానంగా అంటే ఈజ్ ఆల్సో లైక్ ఎ గ్రేటెస్ట్ హ్యాండ్సమ్. అదే. సో ఫస్ట్ టైం మీరు మహేష్ గారితో చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మీలోని ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? నేనే సార్ లేకపోతే మామూలు సినిమా నా డ్యూటీ నేను చేస్తున్నా అన్నట్టు ఉందా? అదే లేదు సార్, ఎప్పుడైనా ఒక స్టార్తో ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే కొంచెం ఉంటుంది కదా, ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒక స్టార్ తోటి ఫీల్ వెరీ గ్రేట్. అంటే మనం ఆయన లెవెల్కి రీచ్ చేయగలమా లేదా అని. అంటే ఇప్పుడు దాకా ఆయన పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయలే. ఫస్ట్ టైం ఏకంగా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్లోనే చేయబోతున్నాడు ఆయన మహేష్ గారు. సార్ చూద్దాం సార్, లెట్స్ సీ. అంటే మీకు ఏం ఫీలింగ్స్ ఏమైనా కలగట్లేదు? ఫీలింగ్ అది భయం కలుగుతుంది. భయం కలుగుతుందా? అంటే అందుకుంటానా లేదా, మ్యాచ్ అవుతానా లేదా, చేయగలుగుతానా లేదా? చేయగలుగుతాను. అంటే మీకు మరింత మోర్ ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి. అవును. రాజమౌళి గారు మీకు ఏం చెప్పారు ఈ సినిమా సంబంధించి? ఏం చెప్పి మీ పార్ట్ అసలు ఏమి చెప్పలేదు. ఆయన ఏం చెప్పుకున్నా మీరంతటి మీరు ఎలా చేసేసుకుంటారు రిహార్సల్స్? చెప్పాను కదా స్టోరీ బోర్డ్. ఫస్ట్ స్టోరీ బోర్డ్ అంటే యాక్షన్స్ లో బెస్ట్. ఓకే. సమ్ చిన్న సీక్వెన్సెస్ చెప్పారు, ఆయన కొన్ని చెప్పారు, బ్లాగులు ఫైట్ ఎలా ఉండాలి కంపోజ్ చేయమను, కంపోజ్ చేస్తా ఉన్నా ఇంకంతే. ఓకే. గ్రౌండ్ మీదే ఉంటాయా లేకపోతే ఎయిర్ లో ఉంటాయా లేకపోతే వాటర్ లో ఉంటాయా? అంటే డైరెక్ట్ గారు మనకి ఆయన చెప్పే ఐడియాలను బట్టి చూస్తుంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ టచ్ చేస్తుందేమో అనిపిస్తుంది. వాటర్, ఫైర్, గ్లోబ్ ట్రాటింగ్ అన్నాడు మొత్తం. అంటే గ్లోబ్ ట్రాటింగ్ పర్సన్ అంటే లోకం చుట్టిన వీరుడు అని తెలుగులో చెప్పుకుంటే. సో ఈయన లోకం చుట్టిన వీరుడు కనిపించబోతాడు మహేష్ బాబు అనేది మనకు అర్థమవుతుంది. తెలియదు సార్ అది. ఈయనతో ట్రావెల్ అవటమేనా రాజమౌళి గారితో? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మనం వెన్ వీఆర్ ఇన్ ద లోయెస్ట్ ప్లేస్ హీ గేవ్ ఏ హ్యాండ్. అవును, మీకు చేయి అందించారంటారు. సో టిల్ మై లాస్ట్ బ్రెత్ ఆయన కోసం. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఆయనతోటి ట్రావెల్ అవ్వటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారంట. ఈ లోపల మీకు వచ్చే వేరే అవకాశాలు వచ్చినా కానీ పక్కన పెట్టేస్తుంటారు ఆయన కోసం. ఎందుకంటే గ్లాస్ సన్నీళ్ళు ఎవరైనా మనకిస్తే దాని ప్రతిఫలం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అవును. అదే. సో డబ్బు అనేది, మనీ అనేది ఎన్ని ఉంటాయి, రేపు ఉంటాయి, ఉండకపోవచ్చు. బట్ మనం లోయెస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆయన హైయెస్ట్ ప్లేస్. సో మనకు వచ్చి చిటికి నీళ్ళు అందించి పైకి లేపాడు కాబట్టి. కొంతమంది ఏంటంటే, అంటే మీరు అది మీ కృతజ్ఞతాభావం. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన కాకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరు ఉంటే ఇచ్చేవాళ్ళు, అదే ఉంది నాలో ప్రతిభ ఉంది కాబట్టి నేను పైకి వచ్చాను అని కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారు, అలా అనేవాడు ఉంటారు. బట్ మీరు ఎవరైతే మీరు అన్నారు కదా, ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక చేయి అందించి కాస్త పేరు అంటే వాళ్ళకి మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా, ఒక మామూలు స్టంట్ మాస్టర్ నుంచి ఈరోజు పాన్ ఇండియా లెవెల్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా ఇంత పేరు ప్రఖ్యాతులు రావటం, ఒక 2 అవార్డులు కూడా తీసుకోవటం జాతీయ స్థాయిలో. సో ఇదంతా కూడా ఆయన పుణ్యమ అంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత అనేది మీలో ఉంది. 100% టిల్ మై లాస్ట్ బ్రెత్ చెప్పాను కదా. అదే లాస్ట్ వరకు ఎప్పటి వరకు వర్క్ చేస్తాం అప్పటి వరకే ఖచ్చితంగా. మీరు అంటారా సల్మాన్ మళ్ళీ వేరే ఏమైనా ఉంటే కూడా చూసుకొని చెప్తూ ఉంటారా? అసలు ఆ ఫ్యామిలీయే నన్ను ఫ్యామిలీలో మెంబర్ లాగా, కొడుకులా చూస్తారు. ఓకే. అసలు అలాంటి మన ఇంట్లో మనిషి అని చూస్తారు తప్ప బయట మనిషిలో ఎప్పుడు చూడరు కూడా. అదే. సో కాబట్టి వాళ్ళు ఏదైతే ఆ లవ్ అందిస్తున్నారో మీరు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు, మీరు వాళ్ళతో కలిసిపోయారు అంతే, వాళ్ళ మనిషిగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. సో అంటే ఈ సినిమా అది ఏదైతే ఉందో మళ్ళీ రాజమౌళి గారితో మళ్ళీ అంటే మీ గురువు గారు లాంటి ఆయనతో పని చేస్తుండటం, సో మళ్ళీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఐ థింక్ సో గిఫ్ట్ ఆఫ్ గాడ్.
వాస్తవంగా నేను రాజమౌళి సార్ దగ్గరికి వెళ్ళటమే నేనేమనుకున్నాను ఇట్స్ ఎ ప్లానింగ్ ఆఫ్ గాడ్. అదే ఈ లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి. అదే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ప్రతి సినిమాకి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి పనిచేస్తారు. ఈరోజు చూస్తుంటే బాహుబలి నుంచి మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయి ప్రతి సినిమాలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వటం అనేది, అంటే మీకు అవకాశం లభించడం అనేది సో మీకు గాడ్ గిఫ్ట్గా అనుకుంటున్నారు. రాజమౌళి గారు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అనుకుంటున్నారు. ఫస్ట్ గాడ్ గిఫ్ట్. అదే దేవుడు నాకు ఆయన ద్వారా చేసే హెల్ప్. సో దేవుడు నన్ను ప్రేమించాడు, నాకంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాడు. అదే సంతోషం. అదే సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమా అంటే మామూలుగా ఎప్పుడు అయినా చెప్పారా, ఎప్పటి నుంచి మీ వర్క్ మొదలవుతుంది అసలు సెట్స్లో అనేది? అదేముండదు. నేను చేయబోయే ప్రతి సినిమాలకి, ఇది బయట సినిమాలకి ముందుగానే చెప్పేస్తా. నాకు డైరెక్టర్ గారి సినిమా ఉంటే వెళ్ళిపోతా, చెప్పే వస్తాను. ఈ సినిమా సంబంధించి ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ సినిమా సంబంధించి మీ వర్క్ సెట్స్లో ఎప్పుడు మొదలవబోతుంది? దసరాకి అది అఫీషియల్ లాంచింగ్ అని చెప్పేసి అది అంటున్నారు. అది ఒక డైరెక్టర్ గారికి తెలిసింది. ఓకే, ఎవరికి తెలియదు. ఇది ఈ సంవత్సరం మొదలవుతుందా, వచ్చే సంవత్సరం మొదలవుతుందా, ఇవి కూడా ఇంతవరకు ఏమి తెలియట్లే బయట వాళ్ళకి. అసలు ఎవరు చెప్పలేదు. అది ఎవరికి తెలియదు, ఆయన డైరెక్టర్ గారికి తెలుసు. అదే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీగా ఉంటారు. ఎప్పుడు కాల్ చేసి మాస్టర్ కమాన్ అంటే వెళ్ళిపోవడం. షూటింగ్లో ఉన్నాను సార్ అని చెప్తాను. సరే అవ చేసుకుని వచ్చేసి అంటే అయిపోయింది వెళ్ళిపోతాను. ఈయనతో పని చేసేటప్పుడు రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తారా? రాజమౌళి గారితో పని చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆలోచించండి, కానీ ఈ ఇండస్ట్రీలో ఆయన ఇచ్చినట్టు ఎవరు లేరు. అంతే, ఇచ్చినట్టు లేరు, ఇచ్చినంత కూడా ఎవరు ఇవ్వలేరు. 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను సార్, ఏది బాహుబలికి మన చీరాల్లో. ఓకే, తర్వాత నాకు 1 కోటి రూపాయలు పెట్టి రోపు ఎక్విప్మెంట్స్ గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. ఒక వ్యాను, సో ఒక 2-వీలర్ నుంచి ఒక మోటార్ బైక్ నుంచి ఏకంగా అది రేంజ్ రోవర్ కార్ కొన్నారు మీరు. అవును, సో దాన్ని కూడా ఆయన చేతుల మీదగానే ఓపెన్ చేయించారు. అదే సో ఇదంతా గ్రాటిట్యూడ్, ఆయన మీద మీకున్నటువంటి గ్రాటిట్యూడ్కి. అది ఆయన మీదే కదా సార్, ఫ్యామిలీ కూడా. అదే ఫ్యామిలీ అంటే రమగారిని అంటే మీకు మీ దృష్టిలో ఏమని చెప్తారు? అంటే లైక్ ఫాదర్ అండ్ మదర్ అంతే. ఇక్కడ సినిమాకి సంబంధించి, సినిమా ఫీల్డ్కి సంబంధించి వాళ్ళిద్దరు మీకు అంతే, అమ్మా నాన్న అంతే. ఓకే, అంత బంధాన్ని చూపిస్తారు వాళ్ళు చక్కగా. డైరెక్ట్ గారు మేడం కానీ చాలా బాగా చూసుకుంటారు. మరి నెక్స్ట్ జనరేషన్ నుంచి మళ్ళీ కార్తికేయ వస్తున్నాడు. ఏ కార్తికేయ సార్? మన వాళ్ళ అబ్బాయి, రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ ఆనందంలో ఉంటాం. అదే తను ఒకటి ట్వీట్ పెట్టాడు, చూసారా కదా, మీ దృష్టికి వచ్చిందా? 23 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మిత్ ఒకటి బ్రేక్ చేశాడు తారక్ ఖన్నా అని. అంటే రాజమౌళి గారితో ఒక హీరో కనుక సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాపే అవుతుంది అంటే ఆయన ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొదలైంది అది. అంటే అప్పటి నుంచి అలాగే జరుగుతూ వచ్చింది, కానీ దాన్ని ఇప్పుడు తారక్ ఖన్నా బ్రేక్ చేసాడు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. దట్ ఈస్ వాట్ సార్ ఐఎమ్ టెల్లింగ్, దట్ ఈస్ తారక్ సార్. తారక్ సార్ హీఈస్ ఆల్సో గుడ్. అసలు చాలా కైండెడ్ హార్ట్. కార్తికేయలో కూడా మంచి డైరెక్టర్ ఉన్నాడా గమనించారా మీరు? ఎందుకంటే ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాడు కదా రాజమౌళి గారి సినిమాలకి. మరి మీ బ్రదర్ లాంటి వాడు అని చెప్పేదారు కదా, ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు ఇండిపెండెంట్ డైరెక్టర్గా? అది తెలియదండి, కానీ ఈ సినిమాకి కూడా ఆయన ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఆ ఫ్యామిలీ మొత్తం సార్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. అదే సెకండ్ యూనిట్ డైరెక్టర్గా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, అన్నిట్లో అంటే ఒక పనిని కలిసి అందరూ చేస్తారు. అదే దానికి హెడ్ డైరెక్టర్ గారు. అదే సో మళ్ళీ మీకు చాలా ఆనందకరమైన క్షణాలు అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయనతో మళ్ళీ కలిసి పని చేస్తుండటం, సో మళ్ళీ ఆ ఫ్యామిలీతో మళ్ళీ కలిసి ట్రావెల్ అవుతూ ఉండటం. ఇప్పుడు హాలీవుడ్లో ఉపయోగించే రూపులు నా దగ్గర ఉన్నాయి సార్. ఓకే, అవి నాకు త్రూ డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినాయి. వాస్తవంగా నేనైతే కొనలేను వాటిని. ఒక్కొక్క సింగిల్ కేబులే చాలా కాస్ట్లీ. ఓకే, సో డైరెక్టర్ గారు నాకు బాహుబలి 2లో గిఫ్ట్ ఇచ్చాడు. అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ రన్నింగ్ అదే ఇన్ మై హ్యాండ్స్. ఓకే, ఎంతకాలం ఉంటుంది వాటి లైఫ్ ఎంతకాలం ఉంటుంది?
మనం బాహుబలి వాడాం, బాహుబలి తర్వాత ఇప్పుడు RRR వాడేసాం, కలికి వాడాం, మన తారక్ సార్ మన దీని దేవరకు దేవరాకు వాడేసాం, స్టిల్ ఇట్ వర్కింగ్. ఓకే. అది సో ఇవన్నీ ఆయన ఇచ్చినాయి. అదే అంటే మీరు లైఫ్లో ఏమైతే సాధించారో, కెరీర్లో ఏవైతే సాధించారో అందులో అధిక భాగం మాత్రం రాజమౌళి గారి వల్ల వచ్చినాయి అనేది అంటారు. 100% సార్, 100%, 90% ఆయనే. ఆయనే. సో మీరు చెప్పినాడు అదే, మీ లాస్ట్ బ్రీత్ వరకు ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తూనే ఉంటారంటారు. సో నైస్. మనం ఈ లోకాన్ని చూసేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకుపోం. సో మనకి మా మధ్య అంటే రెమ్యునరేషన్ అనేది అడ్డం రాకూడదని నా ఫీలింగ్. సో అందు గురించి ఏం అడగకుండా ఆయన ఇప్పుడు దిగితే బరిలో దిగేస్తారు. ఆయన అసలు అడగకుండా అలా అడగకముందు అన్ని చేస్తారు, అన్ని ఇస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు నా రూపులే ఉన్నాయి ₹1 కోటి. దేవర్ ఈ లెక్కన దేవరికి ఎంత అందింది? సరే అది రాజమౌళి గారి సినిమా కాదు, ప్రొడ్యూసర్ బాగా ఇచ్చారా దేవరికి? అసలు 2 నిర్మాతలు దానికి. మనం అడిగిన దానిలో ఇచ్చారండి. అడిగిన రిహార్సల్కి ఏమైతే అడుగుతామో మన రిక్వైర్మెంట్ మొత్తం ఫుల్ఫిల్ చేశారు. రెమ్యూనరేషన్ కూడా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారా? మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓకే. మరి పాన్ ఇండియా యాక్షన్ మాస్టర్కి మరి మంచిగా ఇవ్వాలి కదా. పాన్ ఇండియా స్థాయి యాక్షన్ మాస్టర్ కదా మీరు, మరి దాని తగ్గట్టుగానే ఇచ్చారా అంటున్నా. అమౌంట్ బాగానే ఇచ్చారు సార్, బాగా ఇచ్చారు. సో ఇప్పుడు తెలుగులో హయ్యెస్ట్ పేడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్లో సల్మాన్ మాస్టర్ ఉన్నాడా? అది నాకు తెలియదు సార్. తెలియకుండా ఎట్లా ఉంటుందండి? అది నాకు తెలియదు. బట్ అంటే నా పరిధిలో నేను తీసుకున్నాను. అదే అంతే. సో మీ డిమాండ్ కూడా సంవత్సరానికి పెరిగిపోతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీకు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, కానీ మీరు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా రాజమౌళి గారి వల్ల ఇంకొకరి వల్ల మొత్తానికి ఈరోజు కింగ్ సాల్మన్ అనే పేరు, కల్కి వచ్చింది, RRR వచ్చింది, తర్వాత కలికి వచ్చింది, ఇప్పుడు దేవర వచ్చింది. వీటన్నిటిలో కూడా మీ పాత్ర ఉంది. సో చూస్తామంటే ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక దేవుడు డిజైన్ చేసినట్లుగా మీ కెరీర్ ముందుకెళ్తున్నట్టుగా ఏమంటారు? అవునా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సో దేవర ఏదైతే ఆ పేరు వచ్చిందో, అలాగే ఆ సినిమా ఎలా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు చుట్టూ ముందుకెళ్తుందో, ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నా మీకు సో మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఏదైతే మీకు పేరు వచ్చిందో, నాకు తెలిసి ఇప్పుడు మీ ఇండియా లెవెల్ నుంచి రేపు పొద్దున రాజమౌళి గారి మహేష్ సినిమా, సో ఆ సినిమాతో మీరు గ్లోబల్ లెవెల్కి మీ పేరు మారిపోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.